వెల్కమ్ టు పూరా లోకల్. ఇటీవల జరుగుతున్న పరిణామాలపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మౌనం వీడారు. కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. పహల్గాం దాడిపై తటస్థ దర్యాప్తుకు తాము సిద్ధమేనని పాక్ ప్రధాని ప్రకటించారు. ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొంటామంటూ వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన విషాదకర ఘటనతో మరోసారి పాక్ నిందలు ఎదుర్కొంటోంది. ఆ ఘటనపై దర్యాప్తుకు సిద్ధమని స్పష్టం చేసింది. శాంతికే మా ప్రాధాన్యమని షరీఫ్ తెలిపారు. ఉగ్రవాదాన్ని తాము కూడా ఖండిస్తామంటూ మాట్లాడారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేస్తామంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై షరీఫ్ పరోక్షంగా స్పందించారు. మా దేశ భద్రత, సార్వభౌమత్వంపై ఎన్నటికీ రాజీ పడబోమని, ఎలాంటి ముప్పుని ఎదుర్కోవడానికైనా సంసిద్ధంగా ఉన్నామన్నారు. సింధు జలాల ఒప్పందం నిలిపివేత విషయంలో భారత్ ఇలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. ఈ చర్య యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తుందన్నారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని మేము కోరుకుంటున్నామంటూ భారత్ ను నిందించే ప్రయత్నం చేశారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.